నమస్కారం, సమాజతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలము కొల్హార్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహప్రవేశాన్ని జిల్లా కలెక్టర్ రాజేష్ ప్రారంభించారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారు అనూష సతీష్ ఆర్డీఓ ఎంఆర్ఓ అధికారులతో కలిసి కాలనీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఒక్కరు ఓటు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకోవాలి. అలాగే మీకు ఇచ్చే ఫామ్లలో ఫిలప్ చేసి తర్వాత ఆదిలాబాద్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. అంటే దాని గురించి అవగాహన ఇవ్వాలి. ఈ రందివే నగర్ కొంచెం రిలీజన్ పేరుతో చాలా మంది గొడవ చేస్తున్నారు, మన దృష్టిలో వస్తున్నాయి. 2024 2023లో కూడా ఇక్కడ ఇదే మస్జిద్ దగ్గర కూడా గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరి పైన మనం కమ్యూనల్ హిస్టరీ షీట్స్ కూడా కొంతమంది పైన ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కూడా చిన్న కూడా మీరు ఒకరొకరు వాట్సాప్లో రచ్చగొడితే కేసు నమోదవుతుంది. ఒకరొకరి పైన రిలీజన్ బట్టి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్గా ఉండొచ్చు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పై భూ కబ్జా ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రిజిస్టర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి శ్రీమతి గారికి బహుమతి అన్నట్టు ఆ కథనాన్ని దాని మీద ఆరా తీసినప్పుడు అది గౌరవ శాసనసభ్యుడు పాయల్ శంకర్ గారి సతీమణి సోదరి పాయల ఉమా గారి పేరు మీద మరి 11 ప్లాట్లు అక్కడ రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. మరి దానిని ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి మేము స్థానిక నాయకులం అందరం కలిసి తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి, మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు మరి వారు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపి తక్షణమే ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. గోడం నాగేష్ రూపాయలు 18 కోట్లు సిఆర్ఐఎఫ్ నిధులతో పెద్దవాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. వంతెనతో పెంచి కల్ఫేట్ దహేగం మధ్య అనుసంధానం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక సామాజిక న్యాయం, హక్కులు సమానంగా అందడం లేదు, రిజర్వేషన్లు సమానంగా ఈ వర్గాలకు చెందడం లేదని చెప్పి మెండోరా మండలం పోచంపాడులో విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ గోపురాలు, ప్రధాన ద్వారం తొలగింపు పనులు కొనసాగుతుండటంతో భక్తులు రాక తగ్గింది. బహింస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలో కాపీ చేస్తూ పట్టుబడిన విద్యార్థి ప్రిన్సిపల్ దాడి చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కొండ రఘుపతి రూపాయల 1.10 లక్షల బైక్ను 10 రూపాయల నాణేలతో కొనుగోలు చేశాడు. షోరూంకు సిబ్బంది గంటల తరబడి నాణేలు లెక్కించగా వీడియో వైరల్గా మారింది. మావాల మండల కేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజేష్ పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్షించి నిర్మాణానికి వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. బాన్స్వాడ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ ఇంటర్ విద్యార్థి అమృత ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల సంఘాలు డిమాండ్ చేశాయి. పొన్నం ప్రభాకర్ తిమ్మాయిపేటలో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కుచ్చెకూల
రాజశేఖర రెడ్డి, కలెక్టర్ హేమత్ కేశవ్ పటేల్ పాల్గొన్నారు. కాగజ్నగర్ మండలం కాపువాడలో గ్రంథాలయ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఎంపీ, అదనపు కలెక్టర్, ఎమ్మెల్సీ, సిరిపూర్ ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో జిరాక్స్ సెంటర్లో పాము కనిపించడంతో కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పామును సురక్షితంగా బయటకు తరలించారు. అన్నారెడ్డిపల్లిలో ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి ధృవీకరణ తర్వాతే ఓటర్ల వివరాలను యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్హెచ్ఓ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువపల్లిలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్ళు, కర్రల దాడిలో పలువురు పోలీసులు గాయపడగా పరిస్థితి అదుపుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో పోల్టిపారం వద్ద చిరుత సంచారం సీసీటీవీలో రికార్డైంది. జనవాసంలో చిరుత కదలికలతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేటీ రామారావు భూపాలి జిల్లా పర్యటనలో పామాయిల్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలు, పంట సాగు పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చేస్తారా అయితే రోజుకి ఎవరు సరిపోక ఇప్పుడు ఆంధ్ర నుంచి ఆంధ్రాకి వెళ్ళొస్తుండ్రా? జార్ఖండ్ అవునా? అట్లాగా ఎప్పుడైనా అనుకున్నారా మీరు మన తోటలకు ఆంధ్ర నుంచి, బీహార్ నుంచి తోటలకు? నిర్మల్ గాజులపేటలో ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. ఫారములు డిజిటలీకరణ పారదర్శకంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహబూబ్నగర్ ఐడిఓసిలో ముటేషన్ ఫైల్ కోసం ₹15,000 లంచం తీసుకుంటుండగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ను ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. బాన్స్వాడలో నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాన్స్వాడ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి పోలీసు వారి నుంచి, ఇక్కడ నుంచి బండ్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా బండ్ల నంబర్ ప్లేట్లు ఉండేటట్టు, రిజిస్ట్రేషన్లు అయ్యేటట్టు చూసుకోవాలి. లేని ఎడల క్రిమినల్ కేసులు అవుతాయి. మరియు ఫైన్లు కూడా విపరీతంగా ఎక్కువ పడతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా అందరు హెల్మెట్లు ధరించి బండి నంబర్ ఖచ్చితంగా. మల్కాజ్గిరిలో యూట్యూబ్ వీడియోలో చూసి వైన్ తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్న వృద్ధుడిని జీటీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. మహిందీపట్నంలో ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుండి అరెస్టు చేసి ₹10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారం, యాక్టివా ₹12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్బీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తారు. విజయనగర్ కాలనీలో శ్రీప్రియ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 202లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో దొంగతనం అయింది. దాదాపు అన్నీ కలిపి 24 తులాస్ వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారం మైదీపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 196/2026 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అయింది. ఫిర్యాదుదారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళకి ఇంట్లో డిఫరెంట్ వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గేమ్స్ మీటింగ్లో హీరో నవీన్ పోలిశెట్టి సందడి చేశారు. మహిళా భద్రతపై అండర్ కవర్
వీడియో చేసి మల్కాజ్గిరి సిపి సుమతిని ప్రశంసిస్తూ తన సినిమాలో నటించాలని సరదాగా కోరారు. మీరందరూ సుమతి మేడం వీడియో చూసారా రీసెంట్గా? నేను మా ఆఫీస్లో మా టీం అందరం రీసెంట్గా డిస్కస్ చేస్తున్నాం. సుమతి మేడం అండర్ కవర్ వెళ్ళి ఒక వీడియో వైరల్ అయింది. ఏం యాక్టింగ్ చేశారు మేడం దాన్ని. ఆ వీడియో చూసి మీరందరూ తెలంగాణ పోలీస్ అందరూ మీ అందరు రిక్వెస్ట్ మీద మీరు సుమతి మేడం రిక్వెస్ట్ చేయాలి, మా నెక్స్ట్ సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి. మీరు నేను సుమతి మేడం కలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్లో ఒక కేసు సాల్వ్ చేయాలని నా కోరిక. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్. మంత్రి కొండ సురేఖ తనను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దేవాదాయ శాఖ కార్యాలయంలో వినతి పత్రం మాత్రమే ఇచ్చానని సమీక్ష చేయలేదని స్పష్టం చేశారు. ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, ఎస్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా. ఉగ్ర ప్రభావం ప్రచారం కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 10 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 11 మందిని అరెస్టు చేసి ఓ మైనర్ను అదుపులో తీసుకుని డిజిటల్ పరికరాల స్వాధీనం చేసుకుంది. టి హరీష్ రావు తుమ్మిడి హాడీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర అనుమతి ఒప్పందం ఉంటే బయట పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. దేవాదాలు నుంచి నీటి ఎత్తిపోతల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడి హట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినానికి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడి హట్టి కడతారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.